సో చూసారు కదండి, ఫ్లవరింగ్ వచ్చే టైంలో మెయిన్ ఎక్కువగా ఏంటంటే ఈగలు, ఇటువంటి కందిరీగలు లాంటివి అవి వస్తూ ఉంటాయండి మీకు ఏంటంటే పాలినేషన్ చేయడానికి. సో వీటి నిండా ఏంటంటే ఫ్లవరింగ్ ఉందో చూసారు కదా, ఇది వచ్చి బాగా పెద్ద సైజు రేక్కాయ. సో చూసారు కదా, ఇవి పాలినేషన్కి కూడా పురుగులు అనేవి మనకి సాయం చేస్తేనే ఫ్లవరింగ్ అనేది బాగా అవుతుందండి. సో చూస్తున్నారు కదా, కందిరీగలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. అవి ఏంటంటే ఒకదాని మీద ఒకటి వాలినప్పుడల్లా మేల్ ఫిమేల్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద విత్తనం. ఇప్పుడు ఎలాగంటే మన మనుషుల్లాగానండి ఫ్లవర్స్ కూడా. సో వాటికి సంబంధించి చూసారు కదా, ఫ్లవరింగ్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ చూసారు కదా, చెట్టుకి అయితే నిండా ఫ్లవరింగ్ ఉందండి. అయితే కాయలు రావాల్సిన కోసమే మనం వెయిట్ చేయాలి, కాయల కోసం.